ప్రైజ్ ది లార్డ్. మరణాత ఈ ఉదయకాల సమయంలో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే గనక, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే నీతిగా బ్రతుకుతున్నావా, యథార్థంగా బ్రతుకుతున్నావా, లేదా అబద్ధాలతో మోసాలతో ప్రజల్ని మోసం చేస్తూ నేను మోసం చేసుకుంటూ కుటుంబాన్ని, నీ బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ మోసం చేస్తున్నావేమో ఒక్కసారి పరీక్షించుకో. అబద్ధాలకు జనకుడు అపవాది, సాతానిది. నిజము, నీతి, నిజాయితీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గంలో నీవు వెళ్తా ఉన్నావు? ఆయన చెప్తున్న మాట, ఆయన చెప్తున్న ధన్యత, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రీసెంట్గా అనంతపురం డిస్టిక్లో మరి సువార్త చేస్తున్న ఆ సువార్తికులు, పాస్టర్ని, విశ్వాసుల్ని అతి దారుణంగా కొట్టి కిరాతంగా మరి ఆ వ్యాన్ని, సువార్త రథాన్ని తగలబెట్టినట్టుగా, పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అది నీతి క్రియ. దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నారు. అయినా మరి ప్రభుత్వం కఠిన చర్యలు వారి మీద తీసుకుంది. మరి దేవునికే మహిమ. ఈరోజు చాలా మంది నీతిగా బ్రతుకుతున్నారా, అన్యాయంగా బ్రతుకుతున్నారా? దేని వాక్యం చివరి దినాలు ఉన్నా అన్యాయం చేయనిమ్ము, నీతిగా ఉండేవాడు నీతిగా ఉండనిమ్ము, పవిత్ర అయినవాడు పవిత్రంగా ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు దేనిలో ఉన్నావు? నీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎక్కడైనా మారని యేసు ప్రభుని తెలుసుకొని ఆయన రాజ్య సువార్తకు ప్రాకులాడాలని, యేసే నిజమైన రక్షకుడు అని తెలుసుకోవాలని ఈ నా మాటలు ప్రభు పేరు తెలియపరుస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అవర్ ఇండియా. మే గాడ్ బ్లెస్ యూ.